హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు కవుల పోటీ. ఒకానొకప్పుడు ప్రసన్నుడు అనే కవి తన కవిత్వాన్ని వినిపించి రాజాశ్రయం సంపాదించాలని పాటలీపుత్ర నగరం చేరుకున్నాడు. అప్పుడు పాటలీపుత్రాన్నేలుతున్న మహాసారుడు సాహితీ ప్రియుడని పేరు. ప్రసన్నుడు రాజదర్శనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ రాజభటుల ఆటంకం కారణంగా అవన్నీ విఫలమయ్యాయి. అప్పుడతడు తన బాధను ఒక రత్నాల వ్యాపారికి చెప్పుకున్నాడు. వ్యాపారి అంతా విని, నాకు రత్నాల విలువ మాత్రమే తెలుస్తుంది, కవిత్వం విలువ తెలియదు. నీకు రాజదర్శనం ఇప్పించగల శక్తి నాకు లేదు. రాజభటులకు ఏ లంచమో ఇచ్చి మంచి చేసుకుని రాజదర్శనం సంపాదించుకోమని చెప్పాడు. ఆ మాటలకు ప్రసన్నుడు ఆవేశపడి ఆసువుగా ఒక పద్యం చెప్పాడు. ఆ పద్యం భావం ఏమంటే, రాజభటులకు లంచం ఇచ్చిన కవుల కవిత్వం వినే రాజుకు తన కవిత్వం వినిపించకపోవటమే మంచిదని. రత్నాల వ్యాపారికి ఆ పద్యం అర్థం కాకపోయినా అప్పుడే ఆ దుకాణంలో రత్నాలు కొనేందుకు అడుగుపెట్టిన దేవిదాసు విన్నాడు. ఆయన మహాసారుడి ఆస్థాన కవి. ఆయన నోరు విప్పితే సరస్వతి పలుకుతుందని అందరూ చెప్పుకుంటారు. పండిత పామరులను సరిసమానంగా రంజింపజేయగల దేవిదాసును ఆ రాజ్యంలో అందరూ ఎంతగానో గౌరవిస్తారు. దేవిదాసును చూస్తూనే రత్నాల వ్యాపారి సాదరంగా ఆహ్వానించాడు. దేవిదాసు వ్యాపారికి తనెవరైంది చెప్పవద్దన్నట్టు సైగ చేసి ప్రసన్నుడు వంక చూసి, తమరు చూడబోతే మహాకవుల వల్లే ఉన్నారు. రాజదర్శనానికి తమరు రాజభటులను కాక రాజాస్థాన కవులను ఆశ్రయించవలసింది అన్నాడు. ఈ సలహాకు జవాబుగా ప్రసన్నుడు మరొక పద్యం చదివాడు. ప్రసన్నుడి కవిత్వం విన్న రాజు అంతవరకు తను సారహీనమైన కవిత్వం విన్నట్టు గ్రహించి తన ఆస్థాన కవులను తొలగించి వారి స్థానంలో ప్రసన్నుడిని నియమిస్తాడు. ఆ భయంతో రాజాస్థాన కవులు ఎవరు ప్రసన్నుడికి రాజదర్శనం చేసే అవకాశం ఇవ్వరని ఆ పద్యం భావం. దేవిదాసు వెంటనే చిన్నగా చప్పట్లు కొట్టి, మీ కవిత్వం చాలా గొప్పగా ఉన్నది, కానీ మహాసారుడి ఆస్థాన కవుల గురించి మీకెవరో తప్పు సమాచారం ఇచ్చారు. నేనే మీకు రాజదర్శనం కలిగించగలను అని తను ఎవరైనది అతనికి చెప్పాడు. ప్రసన్నుడు కంగారు పడిపోతూ, తమరెవరో తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడేశాను. నాకు మీరంటే గురుభావం ఉన్నది అన్నాడు. అతిశయోక్తి కవిత్వంలో అహంకారమే కదా అని దేవిదాసు ప్రసన్నుణ్ణి వెంటపెట్టుకుని మహాసారుడి వద్దకు తీసుకువెళ్ళి తనకు ప్రసన్నుడితో ఎలా పరిచయమైనది ఆయనకు చెప్పాడు. మహాసారుడు ఆనందంగా, దేవిదాసు మెప్పు పొందారంటే తమరు చాలా గొప్ప కవులై ఉండాలి అని ప్రసన్నుడి కవిత్వం విని మెచ్చుకుని తన ఆస్థాన కవుల్లో ఒకడుగా చేర్చుకున్నాడు. మహాసారుడి ఆస్థానంలో ప్రసన్నుడు చెప్పుకోదగ్గ పేరు తెచ్చుకుని క్రమంగా దేవిదాసు తరువాత అంతటి వాడన్న కీర్తి సంపాదించాడు. అలా ఉండగా ఆ దేశంలోని ప్రజల్లో మత కలహాలు చెలరేగాయి. ప్రజలు వీరశైవులని, వీర వైష్ణవులని, బౌద్ధులని, జైనులని తెగలుగా విడిపోయి ఒకరిపై ఒకరు హింసాకాండ జరుపుకోసాగారు. ప్రజల ఆలోచనల్లో మార్పు రావడం కోసం మహాసారుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఫలితం కలగలేదు. అప్పుడు మహాసారుడి మంత్రి ఆయనతో, ప్రభు, మంచి పుస్తకాలే ప్రజల ఆలోచనలను మార్చగలవు. పరమాత్మ ఒక్కడే అని వేదాలు ఘోషిస్తున్నవి. వేదాలను అందరూ గౌరవిస్తారు కదా. వేద సారాన్ని వ్యవహారిక భాషలో వివరించగలిగితే ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది అన్నాడు. రాజు మహాసారుడికి ఈ సలహా నచ్చింది. ఈ పని చేయటానికి దేవిదాసు మాత్రమే సమర్థుడని ఆయనకు తోచింది. కానీ మంత్రి మాత్రం వేద సారాన్ని వ్యవహారిక భాషలో వివరించగలగడం ఒక్కరికి సాధ్యపడే పని కాదు. ప్రసన్నుడు కూడా దేవిదాసు అంతటి వాడని విన్నాను. మీరు ఈ బాధ్యతను ఇద్దరికీ అప్పగించండి అని చెప్పాడు. మహాసారుడు ఈ కవులిద్దరినీ పిలిపించి మంత్రి చెప్పినది వివరించాడు. అందుకు ప్రసన్నుడు, వేదసారాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ముందు అది మనకు అర్థం కావాలి. ఇది ఒక్కరి వల్ల
ఇద్దరి వల్ల అయ్యే పని కాదు. మహాపండితులతో చర్చలు జరిపి అటుపైన కావ్యరచనకు పూనుకోవాలి అన్నాడు. దేవిదాసు మాత్రం ఈ విషయమై నాకు ఎవ్వరి సహాయం అవసరం లేదు. నేనొక్కడినే ఈ కార్యాన్ని పూర్తి చేయగలను. నాకు 2 మాసాల గడువు కావాలి అని రాజుని అడిగాడు. మహాసారుడు వెంటనే ఈ కార్యభారాన్ని ఇద్దరి కవులకు అప్పగించి, ఎవరు కావ్యాన్ని ముందు పూర్తి చేస్తే వారికి 1,00,000 వరహాల బహుమానం ఇస్తాను అని చెప్పాడు. వెంటనే కవులిద్దరూ తమ తమ ప్రయత్నాలు ప్రారంభించారు. దేవిదాసు సంస్కృతంలో మహాపండితుడు. ఎంతటి క్లిష్టతరమైన విషయమైనా ఆయనకిట్టే అర్థమైపోతుంది. ఆ విధంగా ఆయన వేదాలను మననం చేసుకుని వ్యావహారిక భాషలో కావ్యాన్ని తయారు చేయసాగాడు. అనుకున్న దానికంటే 2 వారాల ముందే దేవిదాసు కావ్యరచన ముగిసింది. ప్రసన్నుడికి సంస్కృతం అర్థమవుతుంది కానీ ఆ భాషలో ప్రావీణ్యం లేదు. అతడు కొందరు వేద పండితులను ఆశ్రయించి కావలసిన విషయాలన్నీ అర్థం చేసుకుని కావ్యరచనకు ఉపక్రమించాడు. అందువల్ల అతడికి కావ్యం పూర్తి చేయడానికి 2 మాసాలు పట్టింది. దేవదాసు ఎప్పటికప్పుడు ప్రసన్నుడి కావ్యరచన ఎలా సాగుతున్నది ఇతరుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాడు. ప్రసన్నుడి కంటే తను కావ్యాన్ని ముందు రాయటం ఒక ఘనతగా ఆయన భావించలేదు. ప్రసన్నుడు తనకంటే మెరుగ్గా రాయలేడని అందరికీ రుజువు కావాలి. అలాంటి ఆలోచనతో దేవిదాసు ప్రసన్నుడి కావ్యరచన పూర్తి అయ్యే వరకు ఆగి రాజు దగ్గరికి పోయి, మహాప్రభు, నేను ప్రసన్నుడు ఒకే సమయంలో కావ్యరచన పూర్తి చేశాం. వీటిలో ఉత్తమమైన రచనకు బహుమతి ఇవ్వండి అని చెప్పాడు. ఇది మహాసారుడికి గడ్డు సమస్యగా పరిణమించింది. ఉత్తమ రచనలు ఎన్నిక చేయడానికి ఆయన సామాన్యంగా దేవిదాసు సాయం తీసుకునేవాడు. ఇప్పుడు దేవిదాసు రచనకు పోటీ వచ్చిందంటే న్యాయ నిర్ణేతగా ఎవరుంటారు? ఇలాంటి సమయంలో మహాసారుడు అదృష్టమో అన్నట్టు చిరంజీవి అనే సకల విద్యా పారంగతుడు దేశ సంచారం చేస్తూ పాటలీపుత్రానికి వచ్చాడు. మహాసారుడు ఆయనను సాదరంగా ఆహ్వానించి తన సమస్య చెప్పుకొని న్యాయ నిర్ణేతగా ఉండవలసిందని కోరాడు. చిరంజీవి 2 కావ్యాలను శ్రద్ధగా పఠించి రెండూ కూడా ఉత్తమంగా ఉన్నవని, ఇద్దరు కవులు బహుమతికి అర్హులని చెప్పాడు. ఆ మాట వింటూనే దేవిదాసు, నా కావ్యం నా ఒక్కడి ప్రతిభా ఫలితం. నేను ప్రసన్నుడి కంటే 2 వారాలు ముందుగానే కావ్యాన్ని ముగించిన అతడికి కూడా అవకాశం ఇచ్చేందుకు 2 వారాలు ఆగాను. ప్రసన్నుడు వేదసారాన్ని గురించి పలువురితో చర్చించి అప్పుడు కావ్యాన్ని రచించాడు. బహుమతి అర్హతను నిర్ణయించే ముందు మీరు ఈ విషయం మర్చిపోకూడదు అన్నాడు. చిరంజీవి ఆశ్చర్యంగా, నీ ఒక్కడవే వేదసారాన్ని 6 వారాల్లో ఇంత అద్భుతంగా వ్యవహారిక భాషలో కావ్యంగా మలచావా? నమ్మశక్యం కావటం లేదు అన్నాడు. అందుకు దేవిదాసు, ఇంతకంటే అద్భుతాలు నేను చేశాను. ఒకే సంవత్సరంలో మహాభారతాన్ని, 2 సంవత్సరాలలో 18 పురాణాలను నేనొక్కడినే వ్యవహారిక భాషలో అనువదించాను అని అన్నాడు. ఆయన చెప్పింది నిజమేనన్నాడు మహాసారుడు. అలాంటప్పుడు 6 వారాల్లో వేదసారాన్ని కావ్యంగా రాయటం ముగించినందుకు వెంటనే బహుమతి ఎందుకు అడగలేదు? ఇప్పుడిది నా దాకా ఎందుకు తీసుకువచ్చారు అని అడిగాడు చిరంజీవి. కావ్య లక్షణాలు క్షుణ్ణంగా ఎరిగిన వారెవరైనా నా కావ్యానికి, ప్రసన్నుడి కావ్యానికి ఉన్న భేదం సులభంగా తెలుసుకోగలరు. ముందుగా రాశానని కాక అద్భుతమైన గొప్ప కావ్యం రాసినందుకు బహుమతి తీసుకోవాలనుకున్నాను అన్నాడు దేవిదాసు. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి అని చిరంజీవి ప్రసన్నుణ్ణి అడిగాడు. ఆర్య, నాకు దేవిదాసులాగా సంస్కృతంలో పాండిత్యం లేదు. ఆ విధంగా నేను ఆయన కంటే ఎప్పుడూ చిన్నవాడినే. నేను బహుమతి కోసం కాక ప్రజలకు పనికి రావాలని ఈ కావ్యరచనకు పూనుకున్నాను. నా కావ్యం దేవిదాసు కావ్యంతో సరిసమానంగా ఉన్నదంటే నేను అంత ఎత్తుకు ఎదిగానా అని ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. దేవిదాసు గారు ఎప్పుడూ నాకు గురుతుల్యులు.
అని ప్రసన్నుడు చెప్పాడు. చిరంజీవి వెంటనే బహుమతి మొత్తాన్ని ప్రసన్నుడికివ్వవలసిందిగా మహాసారుడికి చెప్పాడు. ఆయన అలాగే చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చిరంజీవి చేసిన నిర్ణయాన్ని రాజు మహాసారుడు అంగీకరించిన కారణంగా మహాకవి, పండితుడు అయిన దేవీదాసుకు తీరని అన్యాయం జరిగిపోయింది కదా! ఈ విషయంలో చిరంజీవి పక్షపాత బుద్ధికి అసలు కారణం ఏమిటి? అతడు దేవీదాసు కన్నా తక్కువ ప్రతిభ గల ప్రసన్నుణ్ణి ఎందుకు అభిమానించినట్టు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవీదాసు ఉత్తమ కవి అనటంలో సందేహం లేదు. కానీ ప్రసన్నుడు కూడా పోటీకి నిలిచిన కావ్యం ద్వారా అతడి స్థాయినందుకున్నాడు. అందువలన ఇప్పుడు ఇద్దరూ సరిసమానులు. అలాంటప్పుడు బహుమతిని ఎవరికివ్వాలి? ఇద్దరు కవులను పరిశీలించిన మీదట ఒక సంగతి స్పష్టమవుతుంది. దేవిదాసు తన ప్రతిభను పొగుడుకోవడమే కాక తనను మించిన కవి లేడని అహంకరిస్తున్నాడు. అది పతనానికి సూచన. బహుమతి తనకు వచ్చి తీరాలన్న అతడి పట్టుదల చూస్తుంటే అతడికి కీర్తి దాహంతో పాటు ధనదాహం కూడా ఉన్నట్టు స్పష్టమవుతుంది. అలాంటి వాడు జీవితంలో దిగజారడం తప్ప ఒక్క మెట్టు కూడా పైకి పోలేడు. ఇకపోతే ప్రసన్నుడిలో ఇంకా వినయ గుణం ఉన్నది. అంటే అతడు ఇంకా కొత్త ఎత్తుల్ని చేరుకోగల అవకాశం ఉన్నది. సరిసమాన స్థాయిలో ఉన్న ఇద్దరు కవులలో పతనానికి సిద్ధంగా ఉన్న కవికి కాక ఇంకా పై స్థాయికి పోగల కవికి బహుమానం ఇవ్వడం న్యాయం అనిపించుకుంటుంది. చిరంజీవి ఆ పనే చేశాడు. అతడిలో పక్షపాత బుద్ధి ఏమాత్రమూ లేదని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా అండి? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.